క్వాలిఫైయింగ్ గవర్నమెంట్ జరుగుతుందండి. ముందు క్వాలిఫైయింగ్ గవర్నమెంట్ అంటే ఎక్స్ట్రా 32 కంటే ఎక్కువ మంది ఉన్నవాళ్ళు వేరేగా మళ్ళీ గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఎనమంటే తీసుకుంటాం అగ్రిమెంట్లో. అది 14-15 మార్చిలో జరుగుతాయండి. తర్వాత మెయిన్ టోర్నమెంట్ 16 నుంచి 20 వరకు జరుగుతుందండి. దానికి కూడా నండూరి సాంబశివరావు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన సెక్రటరీగా ఫస్ట్ టైం ఆల్ ఇండియా సెక్రటరీగా ఈ టోర్నమెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. అలాగే మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మనకి కలిశారు, వస్తారని చెప్పారండి. అందరూ కూడా మనకి వెర్టెక్స్ వర్మ గారని మీకు తెలిసే ఉంటుంది. ఆయన వెర్టెక్స్ హోమ్స్ అని ప్రైవేట్ హైదరాబాద్లో ఒక మూల సంస్థ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అలాగే ఆయన కూడా మా అభినందనలు తెలుసుకుంటున్నాం. అలాగే ఇంకా బ్రీఫ్ నోట్ నేను అక్కడనే చెప్పడం కాదు, చాలా మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు కూడా సీనియర్స్ హాస్పిటల్లో జరగడం చాలా సంతోషం. దీనికి గవర్నింగ్ బాడీ సహకరిస్తుంది. ఈ గవర్నింగ్ బాడీ కొత్త బాడీ వచ్చింది ఈ సంవత్సరం. అందులో ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కొంచెం వాళ్ళు పనుల వల్ల రాలేకపోయారు. ఇది అవకాశం వ్యక్తులకు ఈ ముందు తొలిసారిగా కొత్త బాడీ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇదే తొలిసారనుకుంటున్నాను. దయచేసి అందులోని ప్రెసిడెంట్, సెక్రటరీ నాకు క్లబ్ని మీరు ఎంతవరకు సహకారం తీసుకుని మీకు కూడా మా సహకారం కావాలి. అంచేత ఏమొచ్చినా ఏ కార్యక్రమం జరిగినా క్లబ్లో జరిగే కార్యక్రమాల ప్రజలందరికీ తెలియజేయండి. దానికి సహకరిస్తాం మేమంతా కూడా. అలాగే టెన్నిస్ టోర్నమెంట్స్ అప్పటిగా చెప్పారు అన్ని విషయాలు, దాని గురించి అది మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇది కూడా ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరిగేటప్పుడు లైవ్ కూడా అవకాశం ఉంటే లైవ్లో ఉంది. ఆ జరిగిన దేనిలో పార్టిసిపేట్ ఏదైతే ఉన్నాయో వాటికి లైవ్ కూడా ఇచ్చి వాళ్ళు సహకరిస్తారని ఆశిస్తున్నాం. దయచేసి ఏదైనా విషయాలు ఉంటే మన టెన్నిస్ టోర్నమెంట్ ఇక్కడికి చేసిన కొంచెం కింద పెట్టండి, మొక్కను కొంచెం కింద పెట్టండి. ఓకే, ఇక్కడ చేసిన ప్రెస్ వారికి మా ఇష్టా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎస్పెషల్లీ ఇక్కడ కాస్మోపాలిటన్ వారి ఆధ్వర్యంలో ఇది 5వ సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా వర్టెక్స్ వర్మ గారు ఈ 5 ఏళ్ళు స్పాన్సర్ చేస్తూ ఎంతో ఎంకరేజ్ చేసి ఈ వెటరన్స్ని ఎంతో బాగా చేస్తున్నారు. ఇది ఆల్ ఇండియా టోర్నమెంట్. ఇందులో 35, 45, 55, 65, 70 సింగిల్స్ అండ్ డబుల్స్ చేస్తాం. తర్వాత 75 డబుల్స్ కూడా ఇక్కడ ఓన్లీ డబుల్స్ చేస్తూ ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ లోకల్ టాలెంట్ ని సపోర్ట్ చేయాలని అండర్ 30 ఇయర్స్ కూడా ఇక్కడ ఈ క్లబ్ వారు చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. లోకల్ టాలెంట్ కూడా 30 ఇయర్స్ నుంచి 35 వచ్చేటప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున కంటిన్యూ అవుతారని ఇక్కడ ఈ సంవత్సరం అది కూడా నిర్వహించుతున్నారు. ఎస్పెషల్లీ క్లబ్ యాజమాన్యం మన ప్రెసిడెంట్ రామభద్రరాజు గారు, పండురాజు గారు, మన సుబ్బరాజు గారు, వర్మ గారు, అందరూ కార్యవర్గ సభ్యులందరికీ ఎస్పెషల్లీ మా ఇష్టా నుంచే ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత బాగా ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఇంత హాస్పిటాలిటీ టోర్నమెంట్ ఆల్ ఇండియాలోనే లేదు. మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ ఆల్ ఓవర్ సౌత్లో చేస్తున్నాం. ఇది వరకు యాక్చువల్గా ఆల్ ఇండియాలో చేసేవాళ్ళం. ఈ ఐస్టార్స్ ఫార్మ్ అయి 19 ఏళ్ళు అయింది. ఈ 19 ఏళ్ళ నుంచి 150 టోర్నమెంట్లు పైగా ఆల్ ఇండియా నిర్వర్తించాం. ఢిల్లీలో అని, బాంబే అని, పూణే అని, కలకత్తా అని, చెన్నై అని, ఆల్ బెంగళూరు, ఆల్ మేజర్ కాస్మోపాలిటన్ సిటీస్లో కండక్ట్ చేసేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ అసోసియేషన్ 2గా విడిపోయి సౌత్ నార్త్ కింద అయ్యింది. ఈ సౌత్కి ఏమో మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం. వైజాగ్లో స్టార్ట్ అవుతుంది, విజయవాడలో అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం. తర్వాత నవంబర్ పాల్కొల్లు శ్రీ రాజు మెమోరియల్, డిసెంబర్లో జీవీకే నేషనల్, దట్ ఈస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్, 10 lakhs ప్రైజ్ మనీ టోర్నమెంట్. అది జీవీకే గారు స్పాన్సర్ చేస్తారు. అలాగే జనవరిలోనేమో సిఎంఆర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు.
ఫిబ్రవరిలోనేమో మన కాళహస్తి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మార్చిలో భీమవరం, లాస్ట్ టోర్నమెంట్ బెంగళూరులో కండక్ట్ చేస్తాం. ఇయర్లీ 7 టోర్నమెంట్స్. ఈ 7 టోర్నమెంట్స్ ఐస్టార్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ హాస్పిటాలిటీ, ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తూ అందరి ప్లేస్కి కూడా ఫ్రీ హాస్పిటాలిటీ మీన్స్ చేయాలని మీ ప్రశ్న కోరుతున్నాం. వీలైతే నచ్చులు తెలంగాణ, ఆంధ్ర అండ్ ఒరిస్సా అండ్ బెంగాల్ వీళ్ళ 16 నుంచి 20 వరకు మెయిన్ గా నడుపుతుందండి. ఈ 175 ప్లేయర్స్ కూడా 18,000 అండి. టోటల్ ప్రైజ్ మనీ అంతా 1 లక్ష వరకు స్పాన్సర్ చేస్తున్నారు. సక్సీడింగ్ ఈ ఇయర్తో కలిపితే 50 ఫైనాన్స్ స్పాన్సర్ చేస్తున్నారు. నేషనల్ ప్లేయర్స్ కదండి, మీ సౌత్లోనే కదా ప్రస్తుతం సౌత్ నుంచే వస్తున్నారు. 35+ యూత్లో ఏజ్ గ్రూప్ అది. 35 ఏజ్ గ్రూప్ వచ్చేప్పటికి నేషనల్ అనేది మెన్స్లో ఉంటుంది తప్ప సీనియర్స్లో ఉండదు జనాలు. మెడికల్ సపోర్ట్ మెడికల్ సపోర్ట్ డాక్టర్ చాలా మంది ఉన్నారండి, అందరూ కూడా ఎఫెక్టివ్గా ఉంటారు. ప్రాబ్లం ప్లేయర్స్ ఆల్రెడీ మాకు ఇవాళ వరకు 150+ వచ్చినాయండి. ఇంకో 20-25 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బై టుమారో మార్నింగ్.